మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ సాజిద్ ఫ్రమ్ సుమన్ టీవీ. ఈ రోజు మాచర్ల పట్టణంలో జూలకంటి బ్రహ్మారెడ్డి గారి తనయుడు అయినటువంటి జూలకంటి అక్కిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మాచర్లో ఎస్కేబిఆర్ డిగ్రీ కాలేజ్ కళాశాలలో ఈ రోజు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అది ఆ మెగా జాబ్ మేళాని స్థాపించిన వాళ్ళు వెల్ బీయింగ్ అసోసియేషన్ ఫౌండేషన్ వాళ్ళు అన్నమాట. వాళ్ళు అక్కిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కిరెడ్డి గారి పేరు మీద బ్లడ్ డొనేషన్ అండ్ ఫుడ్ డొనేషన్ అనేది చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని మనం టెలికాస్ట్ చేస్తూ వచ్చిన విద్యార్థులకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఏంటి చూద్దాము. తర్వాత ఆ యాజమాన్యం వెల్ బీయింగ్ ఫౌండేషన్ వాళ్ళ యాజమాన్యంతో మనం మాట్లాడదాం. ఈరోజు మన ముందుకి వెల్ బీయింగ్ ఫౌండేషన్ చైర్మన్ గారు శాంతిబాయి సాంబేల్ గారు ఉన్నారు. ఈ రోజు జరిగే ప్రోగ్రామ్స్ ఏమేంటియో ఆమె మాటలోనే తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈ సంస్థను స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది? 2005వ సంవత్సరంలో వరల్డ్ వెల్ బీయింగ్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్. కొన్ని పరిస్థితులు చూడడం వల్ల అంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఇంటి ఎదురు వాళ్ళు కనీసం తినడానికి తిండి లేక అక్కడ వాళ్ళు దోమలు, పిల్లలు కూడా ఎడ్యుకేషన్ కి వెళ్లకుండా వీధిలో కాగితాలు వేరుకోవడం ఇవన్నీ చూసి మనసు చెల్లించింది. 84 లక్షల జీవరాశుల్లో సర్వోత్తమైన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. ఇది ఒక సుకృతం మానవ జన్మ. మనం తినడం, మనం ఉండడం కాదు, మనం ఏం చేయగలుగుతున్నాం సొసైటీకి అని ఒక ప్రశ్న నా మనసును తొలిచివేసింది. దీనివల్ల ఏంటంటే సరే ఏదో ఒకటి చేద్దాం, ఎలాంటి సపోర్ట్ లేకపోయినా మనకు వచ్చిన జీతం. నేను గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎంగా పట్లవీడి హెచ్ఎంగా చేశాను సార్ 7 years. ఆ తర్వాత ఇప్పుడు గర్ల్స్ స్కూల్లో చేస్తున్నాను మాచర్ల. నా జీతంతోనే ఎంతో కొంత చేద్దాం. మా సార్ కూడా ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు, తన్నీర్ నరసింహారావు గారు. మా ఇద్దరు శాలరీస్ లో 60-40% డివైడ్ చేసి ఎంతో కొంత మనం చేయాలని ఒక ఉద్దేశంతో ఒక అనాథాశ్రమాన్ని రన్ చేస్తున్నాం. ఒక వీధి బాలల పాఠశాల సొంతంగా మేమే నిర్వహించి దాన్ని పర్సనల్ లోన్స్ పెట్టుకొని, గోల్డ్ లోన్ అలా పెట్టుకొని అది కూడా నిర్వహిస్తున్నాం. ఒక డివోషనల్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా రక్తదానం, అవయవ దానం గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ, మరి లేడీస్ చాలా మంది సార్ అక్కడ ఎంప్లాయ్మెంట్ లేక ఏం చేయాలో అర్థం కాక అలా ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని జెండుమ్మ ఎలా తయారు చేయాలి, పెనాయిల్ ఎలా తయారు చేయాలి, వాటి గురించి నాకు అవగాహన ఉంది. సో వాటి గురించి కూడా అవగాహన కల్పిస్తూ ఉచితంగా ఇవన్నీ కూడా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుంది సార్. మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మా వంశానికి మూలం ఝాన్సీ లక్ష్మీబాయి గారు సార్. ఆమె వంశం నుంచి వచ్చారని చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. నాకు ఎలాంటి బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా ఆమె మనసులో ఒకసారి తలుచుకోగానే ఎమ్మటే నాకు తెలియని ధైర్యం నాకు వచ్చేస్తుంది. ఒక్కోసారి ఇంత నేను చేయగలుగుతానా, ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ ఇంతమంది వేల మందితో నేను చేయగలుగుతానా అని ఎక్కడో ఒక మనసులో సంశయం కలిగినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి గారిని ఒక్కసారి నేను మనసులో తలుచుకోగానే ఆ భగవంతుడు నాకు శక్తిని ఇస్తాడు. ఆమె ప్రేరణగా మా వంశానికి మూలమైనటువంటి ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి గారి ప్రేరణతో ఇవన్నీ నేను ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. స్పందన కానీ ఇటువంటి నిధులు కానీ ఏమన్నా వస్తున్నాయా, లేకపోతే ఒక ఫౌండేషన్ అంటే ఎంతో మంది దాతలు డొనేట్ చేస్తుంటారు, ఆ విధంగా మీకు ఏమన్నా వస్తున్నాయా? ఎట్ ప్రెసెంట్ అయితే ఏమీ లేదు సార్. మా సొంత డబ్బులతోనే ప్రెసెంట్ నిర్వహిస్తా ఉన్నాం. ఒక్కోసారి నాకు 3 అమ్మాయిలు, ఒక అమ్మాయి 10th క్లాస్ జిల్లా ఫస్ట్, ఒక అమ్మాయి స్టేట్ ఫస్ట్ ఇంటర్. అట్లాగా పిల్లలు 3 కూడా దీపిక, భవ్య, వెన్నెల 3 బంగారు తల్లులు, బాగా చదువుకుంటారు. వాళ్ళకి ఫ్రీ సీట్లు వచ్చినాయి. వాళ్ళని చదివించుకుంటూ ఒక పక్కన ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక పక్కన డివోషనల్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటూ ఇట్లా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలా వెళ్తున్నాం సార్. ఈ క్రమంలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, అక్కిరెడ్డి గారు ఏ ప్రోగ్రామ్ చేస్తామన్నా గానీ మంచి మాకు ఆదర్శంగా సపోర్టివ్ గా ఉంటారు. మీరు చేయండి మేడం అని మాకు ఎంతో భరోసా కలిగిస్తారు. ప్రెసెంట్ అయితే అలా వెళ్తూ ఉన్నాం సార్. ఇన్ కేసు ఇంకా సేవ అనేది పెరుగుతా ఉంది. ఇప్పుడు ఒక ఈవినింగ్ స్కూల్ పెట్టాను సార్ వీధి బాలల కోసం. పగలు వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళ జీవన వృత్తి ఆ కాగితాలు ఏరుకుంటే వాళ్ళకి జీవన వృత్తి కాబట్టి ఎంత రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పంపించరు. కాబట్టి వాళ్ళ పరిస్థితులకే నేను వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పాలని నేను స్కూల్ అయిపోయిన తర్వాత కొంత సమయాన్ని కేటాయించుకొని ఆ వీధి బాలల కోసం చదువు చెప్పడానికి వెళ్తూ ఉంటాను. ఈ క్రమంలో చాలా కొంచెం బాగా బర్డెన్ అవుతుంది, చాలా కష్టం. ఎందుకంటే నాకు 3 అమ్మాయిలు, వాళ్ళు ఒకళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లా మంచి మంచి టార్గెట్స్ పెట్టుకున్నారు. వాళ్ళని వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యేలాగా ఎంకరేజ్ చేయాలి. ఇటు సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళాలి, అనాథాశ్రమం నిర్వహించాలి, అటు స్కూల్ నిర్వహించాలి, డివోషనల్ ఇన్స్టిట్యూట్ రన్ చేయాలంటే ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది, చాలా బర్డెన్ అనిపిస్తుంది. కానీ ఆ క్షణానికి ఏదో ఒకటి పర్సనల్ లోన్ పెట్టుకోవడం, అదే బంగారం, మొన్న కూడా స్కూల్ కి ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి బంగారం తాకట్టు పెట్టాను. ఇంకా అది కొద్దిగా
పూర్తి అవడానికి ఇంకొంచెం పనులు ఉన్నాయి సార్. ఓకే. భగవంతుడు మాకు శక్తిని ఇచ్చి ఏదో ఒక రూపాయి అవి కూడా కంప్లీట్ అవ్వాలని అయితే బాగా కోరుకుంటున్నాను సార్. ఓకే మ్యామ్, ఇంకోటి ఇవాళ ఈ కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు వాళ్ళ ఉద్యోగాల కోసం హాజరై ఉంటారు? మీరు ఎన్ని కంపెనీస్ తెచ్చారు? 15+ కంపెనీస్ సార్, అబౌవ్ 1000 జాబ్స్ సార్. పిల్లలందరూ కూడా అసలు వేరే వేరే రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. నాకైతే అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. మన భారతదేశ అభివృద్ధికి ఒక పెద్ద ఆటంకం నిరుద్యోగిత. ఆ నిరుద్యోగిత వల్ల పిల్లలు ఎంతగా సఫర్ అవుతున్నారు, ఎంత మంది ఉన్నారు అనేది వీళ్ళందరూ చూడడం వల్ల నాకు అనిపించింది. ఒక మంచి కార్యక్రమం కండక్ట్ చేశానన్న ఒక సంతృప్తి కలిగింది. ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఒక 1 రోజుల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. మరి కంపెనీస్ వాళ్ళతో మాట్లాడాలి, తర్వాత మొత్తం అకామిడేషన్ ఇచ్చే వాళ్ళతో మాట్లాడాలి, అభ్యర్థులు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఒక 1 మంత్ అబోవ్ నుంచి చాలా వర్క్ చేస్తా ఉన్నాను సార్. బై ద గాడ్ గ్రేస్ ఇదంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా అందరు రావడం, అతిథులందరూ కూడా మరి మన భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన పింగళ వెంకయ్య గారి వంశీలు నరసింహరావు గారు రావడం, అదేవిధంగా గుర్రం జాషువా గారి వారసురాలు మేడం గారు రజిత రేవతి మేడం గారు రావడం, మరి ఝాన్సీ లక్ష్మీబాయి గారి వంశం నుంచి నేను, ఇట్లా ఒకే వేదిక మీద సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పర్యావరణవేత్తలు, దేశభక్తి పరులు, రచయితలు ఒకే వేదిక మీద అన్ని సెక్టార్స్ నుంచి, వైద్య రంగం నుంచి అందరు రావడం చాలా 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 ఈ రోజు ఒక తెలియని ఆనందం. ఇంతవరకు ఏం తినలేదు, కానీ ఆ ఎనర్జీ వీళ్ళందరినీ చూసేసరికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందన్న ఆనందంలో సో హ్యాపీ సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.